శ్రీ సాయిబాబా పరాయణం భాగం 1 సిరిడిలో సాయిబాబా ప్రవేశం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ప్రతి భక్తుడి జీవితంలో ఒక మలుపు వస్తుంది. అప్పుడు భగవంతుడే స్వరూపంగా ప్రత్యక్షమవుతాడు. అలాంటి దైవ స్వరూపుడే మన శ్రీ సాయిబాబా. ఆయన జీవితం అంటే ఓ జీవయాత్ర కాదు, ఓ పరమార్థ యాత్ర. ఇప్పుడు మనం ఈ పరాయణంలో మొదటి అడుగు వేస్తున్నాం, ఆయన సిరిడిలో ప్రవేశం గురించి. కడప జిల్లాలో ఒక బాబు బహుదా త్యాగమూర్తిగా ఉండేవారు. ఆయన సద్గురువుల ఆజ్ఞతో ఉత్తర దిశగా ప్రయాణిస్తూ వచ్చి, చివరకు మహారాష్ట్రలోని సిరిడి అనే చిన్న గ్రామానికి చేరుకున్నారు. అప్పటి షిరిడి ఓ ప్రశాంతమైన, దేవతామయమైన ప్రదేశం. బాబా తొలిసారి సిరిడికి వచ్చినప్పుడు ఆయన వయస్సు సుమారు 16 సంవత్సరాలు. తలపై తెల్లటి తల్లపు గుంపు, చేతిలో చిముట, ధ్యానంలో మునిగిన నేత్రాలు, మౌనంగా కూర్చుని జపం చేస్తున్న రూపం. అక్కడి ప్రజలు ఆశ్చర్యంతో చూశారు, ఈ బాలుడు ఎవరు? అప్పటి షిరిడి గ్రామంలో వెంకుశ అనే కిసాన్ ఉన్నాడు. అతను బాబా యొక్క శాంత స్వభావాన్ని గమనించి, ఇతడు కేవలం సాధారణ బాలుడు కాడు, ఇతనిలో దైవీశక్తి ఉన్నది అని అనుకొన్నాడు. బాబా అప్పటి నుంచే నీళ్లు తెచ్చుకోవడం, వృక్షాలకు నీళ్లు పోయడం, మందిరాల సావు చేయడం వంటి పని చేయడం మొదలుపెట్టారు. ప్రజల సేవలో నిమగ్నమైన మహానుభావుడిగా ఎదిగారు. బాబా తన తొలి మాటల్లోనే చెప్పారు, సబూరి ఉండు, శ్రద్ధ ఉండు, భగవంతుడు ఎప్పుడూ నీ పక్కనే ఉన్నాడు. ఇది చిన్న మాటే అయినా జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన బోధ. ఆయన ప్రవర్తన చూస్తూ ప్రజల్లో ఇద్దరు భావనలు వచ్చాయి. ఒకవైపు కొందరు ఆయనను దైవమూర్తిగా భావించగా, ఇంకొందరు ఇతడు మానవుడే, మాయలో పడకూడదు అంటూ నిందించారు. కాని కాలక్రమంలో ఆయన అద్భుతాలు, దయ, ప్రేమ చూసి అందరూ మనస్ఫూర్తిగా ఆయన పాదాలకే చేరారు. ఈ భాగంలోని బోధ, శ్రద్ధ, ఫెయిత్ మరియు సబూరి, పేషెన్స్ ఇవి బాబా జీవితంలోని ప్రధాన సారాంశాలు. మనం బాబా పట్ల నిజమైన శ్రద్ధతో, ఓర్పుతో ఉంటే ఆయన కృప తప్పకుండా దక్కుతుంది. శ్రీ సాయిబాబా పరాయణం భాగం 2 బాబా అద్భుతాలు మరియు భక్తుల మొదటి అనుభవాలు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సిరిడిలో సాయిబాబా ఉండటం ఊహకు అందని దైవలీల. ఆయన్ను చూసిన ప్రతి ఒక్కరికీ కొత్త భవానుభవం కలిగేది. కొన్ని సందర్భాల్లో ఆయన పిల్లవాడిలా, మరికొన్ని సందర్భాల్లో ప్రబుద్ధయోగిలా కనిపించేవాడు. ఇప్పుడు మనం ఆయన మొదటి అద్భుతాలు మరియు ఆయన తొలి భక్తుల కథలు తెలుసుకుందాం. సిరిడిలోని ఒక పెద్దమనిషి భార్య బాయజాబాయి. ఆమె మొదటిసారి బాబాను చూసినప్పుడు ఆశ్చర్యపోయింది. బాబా శరీరం మురికిగా ఉంది, కాని కళ్లలో గంగా తులసి కలిపినట్టు ఒక పవిత్రత ఉంది. ఆ రోజు నుండి బాబా తన కుమారుడిలా భావించసాగింది. ప్రతిరోజూ బాబా కోసం తిండి తీసుకెళ్లేది, అడవిలో వెతికి బాబాని కనిపెట్టేది. ఒకరోజు బాబా అడిగాడు, బాయజాబాయి, నీవు నాకు ఎందుకు ఇంత ప్రేమగా ఉంటున్నావు? ఆమె సమాధానం, బాబా, నీవు నాకు కుమారుడివి, నీవు నా దేవుడివి. నీను చూసినప్పటి నుండి నా మనసు మారిపోయింది. బాయజాబాయి కుమారుడు తాట్యా కూడా చిన్నప్పటి నుండి బాబాతో గాఢమైన స్నేహం ఏర్పరచుకున్నాడు. తాట్యా తన బాల్యాన్ని బాబాతోనే గడిపాడు. ఇద్దరూ కలిసి మేడమీద పడుకుంటూ జపాలు, ఆటలు, ధ్యానాలు చేసేవారు. బాబా తాట్యాకు ఎంత ప్రేమగలవాడో. తాట్యా అనారోగ్యం పాలైనప్పుడు బాబా 2 రాత్రులు అతడి తల దగ్గర కూర్చొని జాగారం చేశాడు. అందుకే బాబా చివరి శ్వాసలో కూడా తాట్యా పేరే పలికాడు. సిరిడిలోని కొందరు వ్యాపారులు బాబా వెలిగించిన దీపాలపై అపహాస్యం చేశారు. ఒక రోజు వారు బాబా దగ్గర కొబ్బరి నూనె అడగకుండా, అది లంగ్ చేస్తాడు అని చెప్పి వారించారు. బాబా ఏమి చేశాడు? నీళ్లతోనే దీపాలు నింపి వెలిగించాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఎవ్వరూ నమ్మలేకపోయారు. అప్పుడు బాబా మృదువుగా అన్నాడు, ఇది నా లీలా మాత్రమే. నేను ఎవరికీ హాని చేయను, కాని ఎవరికీ లోకాన్ని వెలిగించగలనంటే నమ్మండి. ఈ భాగంలోని బోధ 1 ప్రేమ, భగవంతుడిని చేరాలంటే హృదయంతో ప్రేమించాలి. 2 నిస్వార్థ సేవ, బాయజాబాయి లాగే భక్తి చేసేందుకు ఆత్మార్థత కావాలి. 3 నమ్మకం, నీళ్లతో దీపం వెలిగించడం అనేది బోధన. నమ్మకం ఉంటే శూన్యం నుంచే ఆది సృష్టించవచ్చు అనే సందేశం. శ్రీ సాయిబాబా పరాయణం భాగం 3 నానాసాహెబ్ చాందోర్కర్, దాసగను, హేమాడ్ పంత్ అనుభవాలు. ఓం శ్రీ సాయినాథాయ నమః.
బాబా మహిమ అంచనాకు అందదు. ఆయనను నమ్మిన వారు ఎవరైనా సరే ఆయన ఆశీర్వాదాన్ని పొందారు. ఇప్పుడు మనం ఆయన తులనాత్మకంగా ముఖ్యమైన భక్తులలో ముగ్గురు గురించి తెలుసుకుందాం. నానాసాహెబ్, దాసగను, మరియు హేమాడ్ పంత్. 1. నానాసాహెబ్ చాందోర్కర్, విద్యావంతుడైన భక్తుడు. నానాసాహెబ్ ఒక చదువుకున్న ప్రభుత్వ ఉద్యోగి. మొదట్లో బాబాను ఒక సాధారణ ఫకీరుగా భావించాడు. కాని ఒక రోజు ఒక వేద పాఠంలో సంశయానికి గురై బాబాను అడిగాడు. బాబా ఆయన ప్రశ్నకు సరైన వేదసారం చెప్పారు. నానాసాహెబ్ ఆశ్చర్యపోయాడు. ఈ ఫకీర్కు వేదాల జ్ఞానం ఎలా? అక్కడినుంచి ఆయన బాబా పట్ల అమితమైన భక్తి కనబరిచాడు. తన అధికారిక పనుల మధ్యలో కూడా బాబా దర్శనానికి తరచూ వచ్చేవాడు. అతని జీవితంలో ఏ కష్టం వచ్చినా బాబా ద్వారా పరిష్కారం కనిపెట్టేవాడు. 2. దాసగను మహారాజ్, ఒక కవిగా మారిన పోలీస్. మొదట్లో దాసగను పోలీస్ కానిస్టేబుల్. ఆయన గర్వంగా ఉండేవాడు. ఏదైనా తన శక్తితో సాధించగలననేవాడు. కానీ జీవితంలో ఒకసారి ఓడిపోయి శరణు కోసం బాబా వద్దకు వచ్చాడు. బాబా చెప్పారు, నీ కవిత్వం ద్వారా నన్ను సేవించు. నీవు భక్తికి మార్గదర్శకుడవవు. దాసగను త్రిగుణాత్మకమైన పద్యాల ద్వారా బాబా చరిత్రను సాంగీతికంగా రచించసాగాడు. ఆయన రచనలు బాబా గురించి సమాజంలో ప్రచారం జరిగేలా చేశాయి. 3. హేమాడ్ పంత్, సాయి సచ్చరిత్ర రచయిత. హేమాడ్ పంత్, గోవిందరావ్ దబోల్కర్, మొదటగా బాబాపై అనుమానంతో ఉన్నాడు. కాని బాబాను దర్శించిన తరువాత బాబా తన అంతరంగాన్ని చదివేయగలవాడని గ్రహించాడు. అప్పుడే బాబా అతనికి అనుమతిచ్చారు. నా చరిత్రను నీవే వ్రాయాలి. అప్పుడే జన్మించింది శ్రీ సాయి సచ్చరిత్ర. ఈ గ్రంథం చదవడం వల్లే సాయి పరాయణ పర్వం మొదలైంది. ఈ భాగంలోని బోధ, జ్ఞానం ఉన్నవారు కూడా ఆధ్యాత్మికత అర్థం చేసుకోవాలంటే వినయం అవసరం. బాబా యొక్క దీవెనలు కలిగితే జీవిత మార్గం పూర్తిగా మారుతుంది. భక్తితో, స్వీయ మార్పుతో బాబా అనుగ్రహం పొందవచ్చు. శ్రీ సాయిబాబా పరాయణం, భాగం 4. బాబా అద్భుతాలు, భక్తుల రక్షణ కోసం చేసిన లీలలు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి లీలలు అనేవి మన బుద్ధికి అందనివి, కాని మన హృదయానికి చుక్కానివి. బాబా తాను దృష్టితోనే కాదు, దయతోనూ భక్తులను కాపాడేవాడు. ఈ భాగంలో మనం ఆయన చేసిన కొన్ని అద్భుతాలను చూద్దాం. 1. బాబా, దూరస్థ భక్తుని ప్రాణ రక్షకుడు. ఒకరోజు ముంబైలో ఒక భక్తుడు తీవ్రమైన జ్వరంతో ఆపదలో ఉన్నాడు. డాక్టర్లు కూడా ఆశలేని స్థితిలో ఉన్నారు. ఆ కుటుంబం దూరంగా ఉన్నా బాబా దగ్గర ప్రార్థనలు చేస్తూ, సాయి, మా బిడ్డను కాపాడు అని ఏడుస్తూ ఉండేవారు. ఆ రాత్రే బాబా షిరిడిలో ఊహించని విధంగా తన పక్కవాళ్లను పిలిచి, నా బాలుడికి పెద్ద జ్వరం, నేను వెళ్ళి వచ్చేస్తాను అని చెప్పి కన్నులు మూసి ధ్యానంలో లీనమయ్యాడు. ఆదివారం ఉదయం ఆ బాలుడు ఒక్కసారిగా ఆరోగ్యంగా లేచి కూర్చున్నాడు. తరువాత ఆ కుటుంబం షిరిడికి వచ్చి బాబా చెప్పిన సమయాన్నే చూసి ఆశ్చర్యపోయింది. 2. అగ్ని ప్రమాదం నుంచి గుడిసె రక్షణ. ఒకసారి ఒక గుడిసెకు నిప్పు అంటుకుంది. అందరూ భయాందోళనలో పడిపోయారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. ఎవ్వరూ తలుపు ఓపెన్ చేయలేరు. బాబా దగ్గరెక్కడో ఉండి గట్టిగా అరిచాడు, ఏ అగ్ని, ఆ ఇంటిని తాకకు, వెళ్ళిపో. తర్వాత నిప్పు కాస్త గాలిలోకి పైకి ఎగసి కొద్దిసేపట్లో మాయమైంది. అందరూ బాబా ఆశీర్వాదమే ఇది అని సాష్టాంగ ప్రణామాలు చేశారు. 3. విషపానం చేసినవారిని బాబా కాపాడిన దృశ్యం. ఒకసారి ఒక భక్తుడు అనుకోకుండా విషాన్ని తీసుకున్నాడు. షిరిడిలో ఉండే ఇతరులు బాబా దగ్గరకు పరుగెత్తారు. బాబా దగ్గరికి వచ్చాక ఆయన ఏ మందూ పెట్టలేదు. కాని భక్తుడిని చూసి నెమ్మదిగా తలపై చేయి వేసి ఇలా అన్నాడు, నీ శరీరంలో నిద్రించుకున్న అగ్నికి నేను శాంతిని కలిగించాను. నీవు నన్ను నమ్మినందుకే నీవు సురక్షితుడవు. ఆ భక్తుడు విష ప్రభావం లేకుండా కోలుకుని బయటికొచ్చాడు. ఆ రోజు నుండి ఆయన జీవితాంతం బాబా సేవలోనే ఉండిపోయాడు. ఈ భాగంలోని బోధ, సాయి బాబా యొక్క దివ్యశక్తి ఆయన భక్తులను ఎప్పటికీ కాపాడుతుంది. దూరాన ఉన్నా సరే నిజమైన భక్తితో పిలిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. భయాన్ని దాటి భక్తితో జీవించినవారే బాబా కృపను పూర్తిగా అనుభవించగలరు. శ్రీ సాయిబాబా పరాయణం, భాగం 5. సాయి బాబా ఉపదేశాలు, జీవన మార్గదర్శనం. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బాబా జీవితమంతా ఒక గొప్ప గ్రంథం లాంటిది.
ఆయన మాటలలో లాలిత్యమున్నా అర్థాలలో అపారమైన జీవన సత్యాలున్నాయి. ఆయన ఎప్పుడూ ఎటువంటి మతానికి, కులానికి, జాతికి గానీ సంబంధం లేకుండా సత్యాన్ని బోధించేవాడు. ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన బోధనలను చూద్దాం. 1. శ్రద్ధ, శబ్దం వెనుక అర్థం. బాబా ఎప్పుడూ రెండే మాటలు చెబేవాడు. శ్రద్ధ మరియు సబూరి. శ్రద్ధ అంటే విశ్వాసం, సబూరి అంటే ఓర్పు. బాబా చెప్పేవాడు, మీరు నన్ను పూర్తిగా నమ్మండి, నన్ను విశ్వసించండి. మీ ప్రార్థన ఆలస్యంగా ఫలించేలా కనిపించొచ్చు, కానీ ఫలించకుండా ఉండదు. ఈ మాటలు విని ఎన్నో భక్తులు తమ జీవితాలను ధైర్యంగా కొనసాగించారు. 2. అన్నదానంలో ఉన్న పరమార్థం. బాబా అన్నిపాట్లా సహాయం చేసేవాడు, కాని ఆయనకు అన్నదానం అత్యంత ప్రియమైనది. పట్టణం ఆకలితో ఉన్నప్పుడు ఆత్మిక పాఠాలు పనికిరావు. మొదట ఆకలిని తీర్చండి అని చెప్పేవాడు. బాబా స్వయంగా వంట చేసేవాడు. తన చేతుల్తో వండిన ప్రసాదాన్ని అందరికీ పెడుతూ అందరిలో ఏకత్వం పుట్టించే ప్రయత్నం చేసేవాడు. 3. ఒక్క రూపాయిని తీసుకోని ధనవిరాగి. బాబా ఎప్పుడూ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన ఎదుట ఎంత సంపన్నుడైనా, ఎంత పెద్దదనమైనా వచ్చినా ఆయన చూసేది హృదయాన్ని మాత్రమే. బాబా చెప్పారు, నాకేంటి మీ డబ్బుతో, మీరు ప్రేమతో ఇచ్చే నీళ్లు నాకు అమృతం. అసలైన దానం ప్రేమ. 4. సర్వజ్ఞత, మనసులోని ఆలోచనలను చదివిన బాబా. బాబా దగ్గరకు భక్తులు రాకముందే ఆయన వారికి అవసరమైన మాటలు చెప్పేవాడు. ఒకరోజు ఓ భక్తుడు అడగకముందే బాబా అన్నాడు, నీవు వచ్చిన పని నిన్నే పూర్తవుతుంది. ఇక్కడ నీ ఆశయం తీరుతుంది. ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. అంతదూరం నుంచి వచ్చిన ప్రయాణం గురించి ఎవరికీ చెప్పకుండానే బాబా అన్న మాటలు నిజమవడాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. 5. బాబా మాట, నేను ప్రతి చోట ఉన్నాను. బాబా చివరి రోజుల్లో భక్తులకు చెప్పారు, నా శరీరం పోయినా నా ఆత్మ ఎప్పటికీ మీతో ఉంటుంది. నేను షిరిడిలో నిత్యం ఉన్నాను. మీరు ఎక్కడున్నా నన్ను పిలిస్తే నేను వస్తాను. ఇప్పటికీ ఎందరో భక్తులు షిరిడిలోనో, తమ ఇంట్లోనో, తమ హృదయాల్లోనో బాబా దర్శనం పొందుతున్నారని చెబుతున్నారు. ఈ భాగంలోని బోధ, విశ్వాసంతో ముందుకు వెళితే ఏ దారి అయినా సులభమే. ప్రేమతో, సేవతో జీవించగలిగిన వారికి సాయినాథుని దీవెన ఉంటుంది. బాబా జీవితం మనకు ఒక మార్గదర్శక పాఠశాల. శ్రీ సాయిబాబా పరాయణం, భాగం 6, సాయినాథుని మహాసమాధి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా 1838లో పుట్టి, తన జీవితాన్ని భక్తుల కోసం అర్పించి 1918 అక్టోబర్ 15న దసరా రోజున తన పరమధామానికి వెళ్లారు. ఆయన శరీరం భూమికి లీనమైనా ఆత్మ భక్తుల మధ్య నిత్యం విహరిస్తుంది. 1. బాబా చివరి రోజులు, భక్తుల మనస్సుల్లో కలకలం. 1918లో అక్టోబర్ నెల. బాబా ఆరోగ్యం కొద్దిగా క్షీణించడం ప్రారంభమైంది. ఆయన భక్తులు ఆందోళన చెందుతుండగా బాబా మాత్రం నిశ్చలంగా ఉండేవాడు. ఆయన మాటలు, ఇది నా చివరి జన్మం. నేను ఇంతకు మించిన సేవ చేయలేను. నా పని పూర్తైంది. ఈ మాటలు విని భక్తుల గుండెలు పగిలిపోయాయి. కాని ఆయన మాత్రం ప్రశాంతంగా భక్తులకు ఉపదేశాలు ఇచ్చాడు. 2. మహాసమాధి దినం, అక్టోబర్ 15, 1918. అదే రోజు విజయదశమి. ఒక పవిత్ర పర్వదినం. ఉదయం స్తోత్రాలు జరుగుతుండగా బాబా తన బెంచీపై కూర్చునే ఉన్నాడు. అప్పటివరకు ఆయన తన హస్తాలతో భిక్ష వేసేవాడు. ఆ రోజు చివరగా ఆయన ఓ భక్తుడి నుంచి పూర్ణ అన్నప్రసాదాన్ని తీసుకుని 2 ముక్కలు తిన్నాడు. తర్వాత తన వీపు మడిచి, భక్తుడైన లక్ష్మీబాయి షిందే చేతిలో 2 పైసలు పెట్టి ఇలా అన్నాడు, ఇవే నా సేవకు ప్రతిఫలం. భక్తులను ప్రేమించు, ఎప్పుడూ ధర్మాన్ని పాటించు. తర్వాత ఆయన 2 చేతులను విశ్రాంతిగా తలపై ఉంచుకొని, ఆలాహ్ మాలిక్ అని పలికి శరీరాన్ని విడిచాడు. 3. మహాసమాధి స్థలం ఎలా ఏర్పడింది? బాబా సమాధి ఎక్కడ పెట్టాలి అనే విషయంలో మొదట భక్తుల మధ్య చర్చ జరిగింది. అప్పట్లో బాబా, బుటీవాడా అనే భక్తుడిని ఒక మందిరం కట్టమని పిలిచేవాడు. అతడు నిర్మించిన ఆ వాడాన్నే తరువాత సాయి సమాధి మందిరంగా మార్చారు. అందులోనే బాబా దివ్య సమాధి ఉంది. 4. మహాసమాధి తర్వాత జరిగిన అద్భుతం. బాబా శరీరం శ్మశానానికి తీసుకెళ్లాలని కొందరు అనుకున్నారు. కాని అకస్మాత్తుగా బాబా దేహం చల్లగా కాకుండా గాఢంగా పరిమళిస్తూ
ఒక వెలుగు ప్రసరించేలా కనిపించింది. అందరూ అర్థం చేసుకున్నారు. ఇది మామూలు మరణం కాదు, ఇది మహాసమాధి. ఆ తరువాత షిరిడిలో రోజుకో మిరాకిల్ జరుగుతోంది. బాబా జీవించనట్లే భక్తుల సంకల్పాలు నెరవేరుతున్నాయి. ఈ భాగంలోని బోధ: దేవుడు శరీరం విడిచినా ఆత్మగా భక్తులలో ఉంటాడు. నిజమైన గురువు ఎప్పటికీ భక్తులను వదలడు. బాబా మహాసమాధి కూడా ఒక లీలే. భక్తులకు ఆయన కలిసే మార్గం ఇది. మార్గంలో నడిపించి ప్రేమ, దయ, వినయంతో జీవించడానికి సూచించారు. 3. విశ్వాసం మరియు సహనమ ఇంపార్టెన్స్. సాయిబాబా యొక్క సందేశం ముఖ్యంగా శ్రద్ధ, విశ్వాసం మరియు సబూరి, సహనం మీద ఉంది. ఆయన భక్తులను దేవునిపై అశేష విశ్వాసం పెట్టాలని మరియు ఆధ్యాత్మిక ప్రయాణంలో సహనంతో ఉండాలని చెప్పారు. దేవుని ప్రణాళిక ప్రకారం సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయని ఆయన భక్తులకు తెలియజేశారు. 4. సాయిబాబా ఆశీస్సులు. సాయిబాబా తన భక్తులకు సంపత్తి, ఆరోగ్యం మరియు శాంతి నిమిత్తం ఆశీస్సులు ఇచ్చారు. ఆయన చెప్పారు, మనం ప్రేమతో మరియు భక్తితో జీవిస్తే దేవుని ఆశీస్సులు మన మీద కురిసిపోతాయి. 5. భక్తి మార్గం. సాయిబాబా తెలిపారు, భక్తి మార్గం చాలా సులభం, దీనికి నిజాయితీ, వినయం మరియు దేవుని వశీకరణ కావాలి. ఆయన తన అనుచరులను దేవుని నామస్మరణ చేయాలని, ఆయన పట్ల అంగీకారం మరియు శరణాగతాన్ని సూచించారు. సాయిబాబా పరాయణం భాగం 8. ఈ భాగంలో మనం సాయిబాబా చేసిన కొన్ని ప్రసిద్ధ చరిత్రాత్మక మత హాలంతాక ఆలౌ, ఆయన భక్తులపై చూపిన దయ, మరియు ఆయన సాన్నిధ్యం పొందిన మహాభక్తుల గురించి తెలుసుకుందాం. 1. మహాభక్తుల కథలు. తాత్యా కోటే పటిల్. సాయిబాబాను తండ్రిలా ప్రేమించిన ఈ భక్తుడు ఆయనకు నిత్యం సేవ చేస్తూ ఉండేవాడు. ఒకసారి తాత్యాకు ప్రాణహాని కలిగే ప్రమాదం ఉండగా బాబా తన శరీరంతో రక్షించారు. తాత్యా క్షేమంగా బయటపడగా బాబా మిగిలిన 3 రోజుల పాటు తీవ్ర అస్వస్థత అనుభవించారు. ఇది బాబా తన భక్తుల కోసం ఎంతటి త్యాగం చేయగలరో చూపుతుంది. 2. చింతామణి కడలి సత్యం. ఒకసారి ఓ రైతు తన పంట నశించిందని బాధతో సాయిబాబా వద్దకు వచ్చాడు. బాబా అతనికి ఒక కడలి పండు ఇచ్చి, ఈ కడలి నీ ఇంట్లో పెట్టుకో, పంట రానిది రావాలి అని ఆశీర్వదించారు. ఆశ్చర్యంగా ఆ రైతుకు మంచి వర్షం పడింది, పంట బాగా వచ్చింది. ఇది భక్తి, విశ్వాసం ఉన్నచోట దేవుడు ఎల్లప్పుడూ ఉన్నాడని చూపిస్తుంది. 3. దత్తాత్రేయ స్వరూపుడు. అనేక శిష్యులు సాయిబాబాను దత్తాత్రేయ స్వరూపుడిగా భావించేవారు. ఆయన మాటలు, కరోనా, అహంకారరహిత జీవితం ఇవన్నీ దత్తాత్రేయ స్వరూపానికి నిదర్శనాలుగా నిలిచాయి. 4. సాయిబాబా జీవితం సన్యాసిలా, గృహస్థుల మధ్య. సాయిబాబా జీవితం ఒక సాధారణ మానవుడిగా కాకుండా, గుడిలో కాకుండా ద్వారకామాయిలో నివాసం, భిక్షాటన చేస్తూ సత్కార్యాలు, అన్నదానం, ఆయుర్వేద, వేదాలపై జ్ఞానం ఇవన్నీ ఆయన్ను ఒక ఆధ్యాత్మిక ప్రభావంగా నిలిపాయి. 5. ఆయన చివరి రోజుల సందేశం. బాబా మరణానికి ముందు అన్న మాట, నా శరీరం పోయినా నా ఆత్మ ఈ స్థలంలోనే ఉంటుంది. నన్ను స్మరించే వారిని నేను ఎప్పటికీ వదలను. ఈ మాటలే ఆయన శిలాశాసనమై షిర్డీని భక్తుల గమ్యస్థానంగా మార్చాయి. సాయిబాబా పరాయణం భాగం 9. ఈ భాగంలో మనం సాయిబాబా తన భక్తులకు ఇచ్చిన ఆధ్యాత్మిక సందేశాలు, ఆయన చేసిన కొన్ని ముఖ్యమైన ఉపదేశాలు, మరియు నిత్య జీవితంలో ఎలా జీవించాలో సూచించిన మార్గదర్శకత గురించి తెలుసుకుందాం. 1. గురువు యొక్క స్థానం. సాయిబాబా భక్తులకు ఎప్పుడూ గురువు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించేవారు. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే శివుడు అనే తత్వాన్ని తన జీవితం ద్వారా బోధించారు. ఆయన చెబుతారు, మీకు గురువు లేనప్పుడు నన్ను గురువుగా భావించండి, నేను మిమ్మల్ని మార్గదర్శనం చేస్తాను. 2. నిత్య ధ్యానం నామస్మరణ. బాబా చెప్పేది చాలా స్పష్టం. దేవుని నామాన్ని జపించు, నీ మనస్సు శాంతించుతుంది. ఆయన చెప్పినట్లుగా నిత్యం శ్రీ సాయినాథాయ నమః అనే నామస్మరణ చేయడం వలన మన జీవితంలో మార్పు వస్తుంది. 3. దయ మరియు సహాయం. సాయిబాబా జీవిత మార్గం ప్రేమ, దయ మరియు సహాయంతో నిండి ఉంది. ఆయన చెప్పేవారు, ఎవరైనా నీ దగ్గరకు భోజనం అడిగితే అతన్ని ఖాళీ చేతుల్తో పంపొద్దు.
ఆయన స్వయంగా ఇంటింటి భిక్ష తీసుకొని ఆ భిక్షతో అన్నదానం చేసేవారు. 4. ఆస్తి, ద్రవ్యాలపై మోహం వద్దు. సాయిబాబా చెబుతారు, ఈ లోకంలో వచ్చినవారు శాశ్వతంగా ఉండరంటే అర్థం కాదు. భయపడాలి, కాని మనమంతా ఇక్కడ అతిథులం. మనం జాగ్రత్తగా, ధర్మపథంలో జీవించాలి. ఆస్తిని కోరి పాపాలు చేయకూడదు. సాధించిందంతా భగవంతుని అనుగ్రహమే. 5. సద్గుణాలతో జీవించాలి. బాబా చివరగా భక్తులకు సూచించారు, అసూయ వద్దు, అహంకారం వద్దు, సహనం పెంచుకోండి, ఎప్పుడూ సత్యం మాట్లాడండి, సేవ చేయండి. ఇవి పాటిస్తే మనకు భగవంతుని అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. సాయిబాబా పరాయణం, భాగం 10. ఈ భాగంలో మనం సాయిబాబా తన భక్తులకు చేసిన కొన్ని మహిమలు, వారి విశ్వాసానికి ఎలా స్పందించినట్టు ఉన్నారు, మరియు ఆయన షిర్డీలో ఎలా సన్మానితుడయ్యారో చూద్దాం. 1. కాళూ సాధు కథ. ఒకసారి ఒక సాధువు షిర్డీకి వచ్చాడు. అతడు గర్వంతో బాబాను పరీక్షించాలనుకున్నాడు. బాబా అతని హృదయాన్ని చదివి, అతని ఎదురుగా తన జ్ఞానంతో క్షణాల్లో అతన్ని నిశ్శబ్దుడిని చేశారు. సాధువు తాను చేసిన దోషాన్ని గ్రహించి, బాబా చరణాల్లో పడిపోయి క్షమాపణలు కోరాడు. ఈ ఘటన ద్వారా ఎంత జ్ఞానం ఉన్నా, వినయం లేకపోతే ఆ జ్ఞానానికి విలువ లేదు అని బాబా చూపించారు. 2. నానా సాహెబ్ చండోర్కర్ విశ్వాసం. నానా సాహెబ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు ఒకసారి అసాధ్యమైన సమస్య ఎదురైంది. అప్పటికే ఆయన బాబాపై గొప్ప భక్తి ఉండేది. తన సమస్యను బాబా వద్ద చెబితే, బాబా కేవలం ఒక ముట్టడి ఉప్పు ఇచ్చి, ఇది నీ సమస్యకు ఔషధం అన్నారు. ఆశ్చర్యంగా, ఆ సమస్య తీరిపోయింది. ఈ ఘటన భక్తి యొక్క గొప్పతనాన్ని చూపుతుంది. 3. హేమాడ్ పంత్ రచన ప్రారంభం. హేమాడ్ పంత్ అనే భక్తుడు సాయిబాబా చరిత్రను రాసే ధైర్యం తెచ్చుకున్నాడు. బాబా అతనిని ఆశీర్వదిస్తూ, నా కథలు వినేవారికి నేను అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అనడంతో శ్రీ సాయి సచ్చరిత్ర అనే గ్రంథ రచన మొదలైంది. 4. ద్వారకామాయి మహిమ. బాబా నివసించిన ద్వారకామాయి ఆశ్రమం కేవలం ఓ పాత మసీదు మాత్రమే. కాని అది భక్తులకు ఆశ్రయస్థానంగా మారింది. అక్కడ బాబా వంట చేసేవారు, అన్నదానం చేసేవారు, రోగుల్ని నయం చేసేవారు, తత్వ బోధనలిచ్చేవారు. ద్వారకామాయి సమానము ప్రేమ ప్లస్ శరణు ప్లస్ జ్ఞానం అన్నది ప్రతి భక్తుడికి అనుభవం. 5. బాబా చివరి సందేశం. బాబా చెబుతారు, నా సమాధిని భక్తుల ధ్యానంతో ప్రాణవంతం చేయండి. నేను అక్కడే ఉంటాను. నన్ను ఒక్కసారైనా మనసుతో పిలవండి, నేను వెంటనే వచ్చేస్తాను. ఈ మాటలు సాయిబాబాను శాశ్వతంగా భక్తుల హృదయంలో నిలిపాయి. సాయిబాబా పరాయణం, భాగం 11. ఈ భాగంలో సాయిబాబా భక్తుల పట్ల చూపిన అపారమైన ప్రేమ, ఆయన మాటల్లో దాగిన తత్వబోధలు, మరియు భక్తుల జీవితాల్లో ఆయన చేసిన మార్పుల గురించి తెలుసుకుందాం. 1. బాబా చెప్పిన గొప్ప ఉపదేశం. ఒక భక్తుడు బాబాను అడిగాడు, బాబా, మీరు దేవుడా, మానవుడా? అందుకు బాబా నవ్వుతూ చెప్పారు, నన్ను దేవుడని భావిస్తే నేను దేవుడిని, మానవుడని భావిస్తే మానవుడిని. నీ విశ్వాసం నాకు రూపం ఇస్తుంది. ఈ మాటలు భక్తుడి మదిలో నిలిచిపోయాయి. విశ్వాసమే భగవంతుని చేరే మార్గమని బాబా నొక్కి చెప్పారు. 2. ఆపదలో ఉన్న భక్తుడికి ఆశ్రయం. ఒకసారి ఒక మహిళ తన బిడ్డతో షిర్డీకి వచ్చింది. ఆమెకు తినడానికి లేక, బిడ్డ జ్వరంతో బాధపడుతున్నాడు. ఆమె బాబా సమీపంలో ఆగి, మనసులోనే భక్తితో ప్రార్థించింది. అవకాశం వచ్చిన వెంటనే బాబా ఒక ఊచల డబ్బాలో భోజనం ఇచ్చి, మందులు రాస్తూ, నీకోసం నేను ఉన్నాను, భయపడకురా అమ్మా అన్నారు. ఈ మాటలు ఆమె హృదయంలో బలాన్ని నింపాయి. బిడ్డ కోలుకున్నాడు. ఇది నిజమైన శరణాగతి ఫలితంగా భావించాలి. 3. ధనదాసు కథ. ఒకసారి ఒక ధనవంతుడు బాబా వద్దకు వచ్చాడు. కాని అతడి హృదయం గర్వంతో నిండి ఉండేది. బాబా అతనితో ముచ్చటిస్తూ, అతడికి ఒక పేదవాడిని ఆదరించమన్నారు. ఆ దృశ్యంతో అతడి మనస్సు మారిపోయి, ఆ రోజు నుంచి ధనదాసు సేవ మార్గంలో ప్రవేశించాడు. 4. బాబా మాటల్లో తత్వం. బాబా చెప్పిన కొన్ని చిరస్మరణీయ వాక్యాలు. భయపడకురా, నేను నీ వెనకాల నిలబడి ఉన్నాను. నీవు అడగకముందే నీకు కావలసినది తెలుసు. కాని దాన్ని ఇవ్వాలంటే నీవు నన్ను స్మరించాలి. నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరి బాధను నేను తీసుకుంటాను. 5. భక్తులకు మార్గదర్శనం. బాబా చివరిగా ఇలా చెప్పారు,
నాకు ఆలయం అక్కర్లేదు, నవరత్నాలు అవసరం లేదు. నీ హృదయంలో భక్తితో నన్ను స్థాపించు. అదే నాకు శ్రేష్టమైన పూజ. సాయిబాబా పరాయణం భాగం 12. ఈ భాగంలో మనం సాయిబాబా చేసిన అద్భుత సేవా కార్యక్రమాలు, ఆయన భక్తుల జీవితాల్లో కలిగించిన ఆధ్యాత్మిక వెలుగు, మరియు ఆయన అనంత కరుణ గురించి తెలుసుకుందాం. 1. ఒక వేద పండితునికి బోధ. ఒకసారి ఒక గర్వమయమైన వేద పండితుడు షిర్డీకి వచ్చాడు. అతనికి శాస్త్రాలు తెలిసినప్పటికీ వినయం లేదు. బాబా అతడిని చూసి ప్రశాంతంగా చిరునవ్వు నిదానంగా మాట్లాడారు. నీకెన్ని వేదాలు తెలిసినా ప్రేమ లేకుంటే అది శూన్యం. ప్రేమే భగవద్ జ్ఞానంకు మూలం. ఆ మాటలు విన్న పండితుడికి చైతన్యం కలిగింది. అతడు మానసికంగా మారిపోయి వినయవంతుడయ్యాడు. 2. అనాథ పిల్లలకు మాతృమూర్తి లాంటి బాబా. బాబా చుట్టూ అనేక అనాథ పిల్లలు ఉండేవారు. వారు ఆకలితో ఉన్నప్పుడల్లా బాబానే వంట చేసేవారు. ఆయన చెప్పేవారు, ఈ పిల్లల్లోనే నన్ను దర్శించండి. వీరిని తినిపించడమే నా పూజ. ఈ విధంగా బాబా సేవా ధర్మాన్ని జీవితం ద్వారా బోధించారు. 3. బాబా వల్ల ఒక కుటుంబానికి కలిగిన శాంతి. ఒక భార్యాభర్తలు ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవారు. వారు షిర్డీకి వచ్చి బాబాను దర్శించగా ఆయన కేవలం ఒక మాట చెప్పారు, ఒక్కరిని మీరు నమ్మండి, నన్ను నమ్మండి, మీరు కలిసే జీవితం సాగుతుంది. వారిద్దరూ ఆ నాటినుంచి బాబాను హృదయంలో స్థాపించుకున్నారు. వారి జీవితం ప్రేమతో నిండిపోయింది. 4. ధనం కన్నా ధర్మమే గొప్పది. ఒక ధనవంతుడు బాబా దగ్గరకు వచ్చి 100 సావరన్స్ బంగారం ఇచ్చి, ఇది మీ సేవకు అన్నాడు. బాబా నవ్వుతూ ఆ బంగారాన్ని తీసుకుని, ఇది బంగారం కాదు, నీ గర్వాన్ని ఇచ్చావు. దానిని నయం చేసుకో, నీ మనసు శుద్ధి చేయు. ఇది బాబా మానవ విలువలపై పెట్టిన నమ్మకానికి గొప్ప ఉదాహరణ. 5. సాయిబాబా చివరి ఆశీర్వచనాలు. బాబా మరణించే ముందు భక్తులతో ఇలా అన్నారు, నా సమాధి చుట్టూ తిరుగుతూ నామస్మరణ చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. నా కథలు విను, నన్ను స్మరించు, నీకు శాశ్వత శాంతి లభిస్తుంది. సాయిబాబా పరాయణం భాగం 13. ఈ భాగంలో మనం సాయిబాబా చేసిన కొన్ని విశిష్ట చరిత్రలు, భక్తుల జీవితాల్లో ఆయన చేసిన మార్పులు మరియు భక్తి విశ్వాసాలకు ఇచ్చిన ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. 1. ఒక రోగికి బాబా ప్రసాదించిన ఆరోగ్యం. షిర్డీకి ఒకసారి ఓ వృద్ధుడు తీవ్రమైన చర్మవ్యాధితో వచ్చాడు. అన్ని వైద్యం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆయన బాబా వద్దకు వచ్చి మొక్కాడగా బాబా ఆయనపై కొంత ఉప్పు, నెయ్యి పూసి, ఈ ప్రసాదం స్వీకరించు, భయపడవద్దు, నీవు కోలుకుంటావు అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆయన పూర్తిగా కోలుకున్నాడు. భక్తి నమ్మకానికి ఇదొక తార్కాణం. 2. బాబా చెప్పిన శ్రద్ధ, సబూరి. బాబా జీవితంలో అత్యంత ముఖ్యమైన 2 మాటలు శ్రద్ధ, ఫెయిత్, సబూరి, పేషెన్స్. బాబా ఎప్పుడూ చెబుతారు, నీకు కావలసినది ఆలస్యమవచ్చు కాని అది తప్పక జరుగుతుంది. నన్ను నమ్మి ఆపేక్షతో ఉండు. ఈ సందేశం ఎందరో భక్తులకు జీవితంలో మార్గదర్శకమైంది. 3. హిందూ, ముస్లింలను సమానంగా చూసిన బాబా. బాబా ఎప్పుడూ మతభేదాలు త్రుంచేవారు. ఆయన చెబుతారు, దేవుడు ఒక్కటే, ఆయన నామాలు మాత్రమే భిన్నం. రాముడు కూడా ఆయనే, అల్లా కూడా ఆయనే. షిర్డీలో అందరికీ సమానంగా అన్నదానం చేయడం, సేవ చేయడం బాబా మార్గం. 4. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన. బాబా చెప్పినట్లు, కష్టం వచ్చినప్పుడు నన్ను ఒక్కసారైనా హృదయపూర్వకంగా పిలవండి, నేను అక్కడే ఉంటాను. ఈ వాక్యం ఎందరో భక్తుల జీవితాల్లో చైతన్యాన్ని నింపింది. నమ్మకం, ప్రార్థన మరియు సహనం కలిసినప్పుడు బాబా మాయ జరుగుతుంది. 5. బాబా దర్శనమా, సాక్షాత్కారమా. బాబా చివరగా భక్తులను ఉద్దేశించి ఇలా చెప్పారు, మీరు నన్ను దేవుడిగా చూడండి, నేను మీకు దేవుడిని. మీ జీవితంలో నన్ను ప్రతిరోజూ గుర్తుంచుకోండి, నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను. సాయిబాబా పరాయణం భాగం 14. ఈ భాగంలో సాయిబాబా భక్తుల పట్ల చూపిన అపారమైన దయ, ఆయన అద్భుతమైన ప్రత్యక్ష లీలలు, మరియు భక్తులలో సదాచారాన్ని కలిగించిన కథలు ఉన్నాయి. 1. భక్తుని తండ్రికి రక్షణ కల్పించిన బాబా. ఒకసారి ఒక భక్తుడి తండ్రి ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆ భక్తుడు షిర్డీలో ఉండగా బాబా అకస్మాత్తుగా కేకవేసి కాలివేళ్లపై గాయపడినట్టు నటించారు. అతడు అడిగినప్పుడు బాబా చెప్పలేదు. కాని తరువాత అతనికి ఉత్తరం వచ్చింది,
మీ తండ్రి నావ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన చూపిస్తుంది భక్తుని కోసం బాబా ఏవైనా భరిస్తారు. 2. బాబా అద్భుత దర్శనం. మద్రాసు భక్తుడు. ఒక మద్రాసు భక్తుడు షిర్డీకి రాలేక మనసులోనే బాబాను ధ్యానించాడు. అదే రాత్రి స్వప్నంలో బాబా వచ్చి, నీ ఇంటి ఎదుట నేను ఉన్నాను. నీవు నన్ను ప్రేమగా పిలవడం నాకు చాలు. ఇదే నిశ్శబ్ద భక్తి కి బాబా ఇచ్చిన గుర్తింపు. 3. సీతాపతి కుటుంబ కథ. ఒకసారి సీతాపతి అనే బ్రాహ్మణుడికి ఆర్థికంగా కష్టాలు వచ్చాయి. బాబా దగ్గరకు వచ్చి సహాయం కోరగా బాబా ఆయన చేతిలో 1 రూపాయిని ఇచ్చి, ఇది లక్షల రూపాయల విలువైన బీజం. నీ శ్రద్ధతో నీవే నీ జీవితం మార్చుకోగలవు. ఆయన ఆ రూపాయిని ఒక సన్నివేశంగా భావించి ధైర్యంగా వ్యాపారంలో అడుగుపెట్టి జీవితాన్ని బాగుచేసుకున్నాడు. 4. సాయినాథుని సత్యవాక్యాలు. బాబా కొన్ని ముఖ్యమైన ఉపదేశాలు ఇచ్చారు. పాటించు ధర్మం, కలుగుతుంది శాంతి. భక్తి మార్గం ముద్దు మార్గం, ఆశలుండవు, అలజడులుండవు. నీవు ఒక్కసారైనా ప్రేమతో నన్ను పిలిస్తే నేను పరుగెత్తి వస్తాను. 5. బాబా సమాధి, శాశ్వత జీవం. బాబా చివరగా భక్తులకు చెప్పారు, నాకు మరణం లేదు. నా శరీరం ఇక్కడ సమాధిలో ఉంది, కాని నా ఆత్మ మీ అంతరంగంలో ఉంటుంది. నన్ను పిలవండి, నేను మీ గుండెల్లో ప్రత్యక్షమవుతాను. సాయిబాబా పరాయణం. భాగం 15. ఈ భాగంలో సాయిబాబా భక్తులలో విశ్వాసాన్ని బలపరిచిన విధానం, ఆయన చెప్పిన తత్వాలు, మరియు ఆయన జీవితంలోని కొన్ని అద్భుత సంఘటనలను తెలుసుకుందాం. 1. నమ్మకంతో చేసిన మొక్కుబడి ఫలించింది. ఒక పేద రైతు వరుసగా 3 సీజన్లు పంట నష్టపోయాడు. చివరికి అతను షిర్డీ వచ్చి బాబా దగ్గర మొక్కుబడి పూని, బాబా, ఈసారి పంట వస్తే నేనొక ఖర్జూర చెట్టు నీ సమాధికి సమర్పిస్తాను. బాబా నవ్వుతూ అన్నారు, నీ శ్రమను నేను చూస్తున్నాను. నీవు నిజంగా నమ్మినట్లయితే ప్రకృతి నీ ఏయితో నడుస్తుంది. ఆ సీజన్లో రైతుకి అద్భుతమైన పంట వచ్చింది. అతను షిర్డీకి వచ్చి తన మాట నిలబెట్టుకున్నాడు. 2. ఓ అపవాది మారిన కథ. ఒకప్పుడు షిర్డీకి ఓ అపవాది వచ్చాడు. బాబా వైఖరిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. కానీ బాబా దృష్టిలో అతనికి ప్రేమ తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఒకసారి అతనికి జ్వరం వచ్చింది. బాబా స్వయంగా కాషాయం ఇచ్చి పూజ చేసి ఆయనను బాగుచేశారు. అప్పటినుంచి అతడు సత్య మార్గాన్ని అవలంబించాడు. 3. బాబా చెప్పిన మానవధర్మం. బాబా ఎప్పుడూ మానవత్వాన్ని ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన చెప్పిన మాటలు, ఒకరికోసం నీలో చలనమొస్తే నీవు నిజమైన భక్తవత్సలుడవు. ధర్మం చేసే చేతులే నిజమైన పూజాకరాలు. 4. దుర్గాబాయి అనే భక్తురాలి కథ. దుర్గాబాయి అనే మహిళ తన కుమార్తెకు పెళ్లి సంబంధం కోసం బాబాను ఆశ్రయించింది. ఆమె కన్నీళ్లతో బాబా సమాధిని మొక్కగా బాబా ఆ రాత్రే ఆమెకు కలలో వచ్చి, కష్టపడకు, నీ ఆడపడుచుకు మంచి సంబంధం రాబోతుంది అని చెప్పారు. 20 రోజులలోనే మంచి సంబంధం కలిసివచ్చింది. ఆమె జీవితాంతం బాబా సేవలో నిమగ్నమయ్యింది. 5. బాబా చివరి సందేశం. నిశ్చల విశ్వాసం. బాబా చివరగా ఇలా అన్నారు, నీ విశ్వాసం నాకు చాలు. నేను నీకు అన్నీ ఇస్తాను. నన్ను మరవకు ఎలాంటి పరిస్థితిలోనూ. సాయిబాబా పరాయణం. భాగం 16. ఈ భాగంలో సాయిబాబా యొక్క దివ్యజ్ఞానం, భక్తులపై ఆయన చూపిన మార్గదర్శకత, మరియు భక్తుల జీవితాల్లో కలిగించిన ఆధ్యాత్మిక పరివర్తనల గురించి చెప్పబడుతుంది. 1. శంకరశాస్త్రి మారిన మార్గం. ఒక శాస్త్రపరిజ్ఞుడు అయిన శంకరశాస్త్రి భగవంతుడిని అంగీకరించేవాడు కాదు. అతడు షిర్డీ వచ్చి బాబాను పరీక్షించేందుకు ప్రయత్నించాడు. అప్పుడు బాబా అనిర్వచనీయంగా అతని గుండెలోని రహస్యాలను చెప్పగా అతడు విస్మయమై, బాబా, మీరు పరమాత్మనే అని నిష్కర్షకు వచ్చాడు. ఆ తరువాత ఆయన తన జీవితాన్ని భక్తి మార్గంలో అంకితమిచ్చాడు. 2. పరమ భక్తురాలు లలితమ్మ కథ. లలితమ్మ అనే మహిళకు ఎప్పుడూ బాబా గురించే ధ్యానం. ఒకసారి ఆమె కొడుకు ప్రమాదంలో పడగా ఆమె బాబా చిత్రానికి పూలదండ వేసి ఆరాధన చేసింది. ఆ సమయంలోనే ఓ వెండి వ్యక్తి ఆ పిల్లాడిని కాపాడిపోయాడు. ఆ బాలుడు చెప్పిన వివరాలు బాబా వేషాన్నే సూచించాయి. 3. బాబా చెప్పిన భక్తి సాధన మార్గం. బాబా భక్తులకు ఇలా చెప్పారు, పూజకు ముందు ప్రేమ, వ్రతానికి ముందు సహనం, ధ్యానానికి ముందు నిజాయితీ అవసరం. ఇది అర్థం చేసుకుంటే భక్తి జీవితం మహోన్నతమవుతుంది. 4.
సాయి నామజప శక్తి. ఒక భక్తుడు నిరంతరం ఓం సాయినాథాయ నమః జపం చేస్తూ ఉండేవాడు. అతనికి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా జపం ఆపలేదు. ఒకరోజు బాబా స్వప్నంలో వచ్చి, నీ నామజపమే నీ రక్షణ కవచం. తీరే కష్టాలన్నీ నీ విశ్వాసాన్ని పరీక్షించేందుకు మాత్రమే అని చెప్పారు. ఆ తరువాత ఆ భక్తుడికి జీవితం క్రమంగా సాఫీగా మారింది. 5. చివరి ఉపదేశం, మనసు శుద్ధిగా ఉంచుకో. బాబా ఎప్పుడూ ఇలాగే చెప్పేవారు. నీ మనసు పుణ్యక్షేత్రం కావాలి. అందులో నన్ను స్థాపించు. బయట దేవాలయాలు అవసరం లేదు. సాయిబాబా పరాయణం, భాగం 17. ఈ భాగంలో సాయిబాబా జీవితం నుండి కొన్ని ముఖ్యమైన అనుభవాలు, ఆయన భక్తుల మీద చూపిన అపారమైన దయ మరియు ఆయన ఉద్భవించిన తత్వాలు గురించి తెలుసుకుందాం. 1. ప్రబోధం ఇచ్చిన బాబా. ఒక భక్తుడు ఒక రోజు షిర్డీకి వచ్చి బాబాకు అన్నాడు, ప్రభూ, నేను సత్ఫలితాలు పొందేందుకు నమ్మకం కలిగి ఉండాలని అనుకుంటున్నాను. బాబా నవ్వుతూ, నీ నమ్మకం గట్టి ఉండాలి. భక్తి మాత్రమే నిజమైన బలమే. నమ్మకం లేకుండా ఎలాంటి ఆధ్యాత్మిక సాధన కూడా ఆపదు. ఈ మాటలు అతడిని మంచి మార్గంలో ప్రవేశపెట్టాయి. 2. బాబా చేసిన అద్భుతం, ముక్తి పొందిన భక్తుడు. ఒక వ్యక్తి బాబా వద్ద జ్ఞానం కోరగా, బాబా అతనికి అర్ధరాత్రి జ్ఞానం ప్రసాదించి, దివ్య దర్శనమిచ్చారు. ఆ భక్తుడు బాబాను నమ్మి సంపూర్ణంగా దైవాన్ని స్మరించి, నేను దివ్యమైన జ్ఞానం పొందిన తర్వాత పరమచైతన్యంతో ముక్తిని పొందాను. ఈ సంఘటన ఒక ఉదాహరణగా నిలిచింది. 3. బాబా జ్ఞానం, ప్రేమ మాత్రమే శక్తి. ఒక భక్తుడు బాబా వద్ద ప్రశ్న పెట్టాడు, ప్రభూ, జీవితంలో సాధించేది ఏమిటి? బాబా క్షణం ఆలోచించి, ప్రేమతో బతకడం, నమ్మకంతో జీవించడం. సాయినాథ నీతో ఉంటే ఎప్పుడూ పరిపూర్ణంగా ఉంటావు. ఆ భక్తుడు ఆ నవరత్నాలను తన జీవితంలో పద్ధతిగా అనుసరించాడు. 4. బాబా సన్నిధిలో దైవదృష్టి. ఒక మహా పండితుడు షిర్డీకి వచ్చి బాబా దివ్యగుణాలను ప్రశంసించాడు. బాబా చెబుతారు, నేను మానవుడినే, కానీ నా ఉనికే నిరంతరం దివ్యమైనది. ప్రేమే నా శక్తి. ఆ మాటలు విన్న పండితుడు తన అహంకారాన్ని విడిచి, బాబా ప్రేమలో నాన్ను నమ్మడమే ప్రారంభించాడు. 5. సాయినాథ మాలిక. ఒక భక్తుడు ప్రతిరోజు రాత్రి బాబాకు ఆరాధన చేస్తూ నామజపం చేసేవాడు. ప్రతిరోజూ ఆయన చెప్పేది, శ్రద్ధ, సబూరి ఇవి సాయినాథి మాలిక. ఈ భక్తి మార్గంలో జ్ఞానం, సహనం, ప్రేమ అన్నీ భాగం అవుతాయి.